మన ఛానల్లో ఉన్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్కి ముఖ్యంగా ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఒక మంచి ఆఫర్ అయితే మీ ముందుకు తెచ్చానండి. మరి అన్ని పోటీ పరీక్షలకి జనరల్ సైన్స్ అనేది చాలా ముఖ్యమైనదండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పేద విద్యార్థులకు చాలా తక్కువ కాస్ట్లో బయాలజీ 400 బిట్స్, ఫిజిక్స్ 600 బిట్స్, కెమిస్ట్రీ 700 బిట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 600 బిట్స్, మొత్తము 2300 ప్రశ్నల్ని కేవలము 99 రూపాయలకి అందించడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉండి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నంబర్ వాట్సాప్లో పంపిస్తే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో బాగా ప్రిపేర్ అయితే మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి జనరల్ సైన్స్ అండి. ఓకేనా? జనరల్ సైన్స్లో భాగంగా ఈరోజు మనము జువాలజీ లేదా బయాలజీ అనేటువంటి అంశం పైన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ అయితే చూడబోతున్నామండి. ఇది పార్ట్ 1 అండి. సో కంప్లీట్గా ఈ యొక్క పార్ట్లో 400 ప్రశ్నలు ఉంటాయండి. ఈ 400 ప్రశ్నలని మీకైతే 8 క్లాసెస్లో, ఓకేనా, 8 క్లాసెస్లో అంటే ఒక్కో క్లాస్లో 50 ప్రశ్నలు ఉండే విధంగా మీకైతే అందచేయడము జరుగుతుందండి. మొత్తం 8 క్లాసెస్లో ఈ బయాలజీ కంప్లీట్ చేసిన తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఇదే విధంగా మీకు అందచేయడము జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఒక్క అంశం కూడా మిస్ అవ్వకుండా మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? సో ఈరోజు మాత్రము మనము బయాలజీ అంటే జువాలజీ పైన క్లాస్ చూద్దాము. నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో అంటే రేపు లేదా ఎల్లుండి అంటే డే బై డే అయితే ఒక టాపిక్ అప్డేట్ చేస్తాను. ఈరోజు బయాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్, తర్వాత ఇంకొక రోజు కెమిస్ట్రీ. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? పీడిఎఫ్ కావాలంటే కూడా ఆ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, 99 రూపీస్కి ఇస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు తీసుకోండి. 3 ఇస్తానండి. ఓకేనా? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్మోస్ట్ 1500కు పైగా ప్రశ్నలు ఉండేటువంటి ఇవన్నీ కూడా మీకు అందచేయడము జరుగుతుంది. ఓకే? సో ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో మన ఛానల్కి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో మంచి మోటివేషన్ అయితే కలుగుతుందండి ఇంకా మంచి క్లాసెస్ చెప్పడానికి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, జీర్ణ వ్యవస్థ. ఈరోజు మన టాపిక్ ఏంటండి? జీర్ణ వ్యవస్థ. ఇవి 2 టాపిక్లుగా మనము చెప్పుకోవడము జరుగుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వాటిలో పిండి పదార్థాలలో CHO నిష్పత్తి ఎంత? CHO నిష్పత్తి ఆప్షన్ ఏ అండి. 1:2:1గా మరి పిండి పదార్థాల యొక్క నిష్పత్తి మనం చెప్పుకోవచ్చండి, CHO. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో 1 గ్రాము పిండి పదార్థాల నుంచి లభించే శక్తి ఎంత? ఎంత అండి? ఆప్షన్ డి, 4 కిలో క్యాలరీస్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి ఇది. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అమైనో ఆమ్లాల పాలిమార్లు ఏవి? క్రింది వాటిలో అమైనో ఆమ్లాల పాలిమార్లు ఏంటండి? మాంసకృతులు. ఏంటండి? మాంసకృతులు. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో ఆహారంలో మాంసకృతుల లోపం వల్ల కలిగే దుష్పరిమాణము ఏంటి? మాంసకృతుల లోపం వల్ల కలిగే దుష్పరిమాణము ఏంటి? ఆప్షన్ ఏ అండి, క్వాషియార్కర్ అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది. క్వాషియార్కర్ అనేటువంటి వ్యాధి. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో 1 గ్రాము కొవ్వుల నుంచి లభించే శక్తి ఎంత? 1 గ్రాము కొవ్వుల నుంచి లభించే శక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 9 కిలో క్యాలరీలు. ఎంతండి? 9 కిలో క్యాలరీలు. నెక్స్ట్ 1 చూద్దాం. క్రింది వాటిలో కొలెస్టరాల్ అనేది ఒక రకమైన, కొలెస్టరాల్ అంటే ఏంటండి? ఇది ఒక లిపిడ్ అండి. ఓకేనా? ఇది ఒక లిపిడ్. కొలెస్ట్రాల్లో కూడా మనకు మంచి కొలెస్ట్రాల్ ఉంటుందండి, చెడు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఏదైనా మనము ప్యాకేజ్డ్ ఫుడ్ కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ ఫ్యాట్స్ అని ఉంటాయండి. ఓకేనా? ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది, మామూలు ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ అంటే మనకు శరీరానికి అవసరమైనది, ట్రాన్స్ ఫ్యాట్ అంటే చాలా ప్రమాదకరమైనదండి. ఓకేనా? నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో కొవ్వులలో కరిగే విటమిన్లు ఏవి? కొవ్వులలో కరిగే విటమిన్లు. ఆప్షన్ బి అండి,
ఏ మరియు డి అనేవి కొవ్వులలో కరిగేటువంటి విటమిన్లుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఏంటండి? నీటిలో కరిగే విటమిన్లు బి మరియు సి అండి. ఆప్షన్ ఏ, బి మరియు సి విటమిన్లు నీటిలో కరుగుతాయి. బి విటమిన్ మరియు సి విటమిన్లు. నెక్స్ట్ వన్, పిల్లలలో రికెట్స్ వ్యాధి ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. రికెట్స్ వ్యాధి ఆన్సర్ సైనో విటమిన్, సన్ విటమిన్ అని కూడా అంటారండి. విటమిన్ డి అండి. సింపుల్గా చెప్పాలంటే సూర్యరశ్మి నుంచి మనకు లభిస్తుంది. ఇది విటమిన్ డి లోపం వలన మనకి రికెట్స్ అనేటువంటి వ్యాధి పిల్లల్లో ముఖ్యంగా కలుగుతుంది. ఓకే, సన్ విటమిన్ అనే పేరుతో కూడా పిలుస్తాం దీన్ని. ఓకే, నెక్స్ట్, ఈ విటమిన్ లోపం వల్ల రక్త స్కందనము ఆలస్యం అవుతుంది. ఏదైనా గాయం తగిలినప్పుడు మనకు అక్కడి నుంచి రక్తస్రావం అవుతుందండి. అది ఏమవుతుంది? విత్ ఇన్ 1 minute అది గడ్డగట్టుకుని పోతుంది, అక్కడ రక్తస్రావం ఆగుతుంది. కానీ ఏ విటమిన్ లోపం వల్ల అది రక్తస్రావం అనేది ఆగదండి. ఏంటది? ఆప్షన్ డి, కే విటమిన్ లోపము వలన. సో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి అంటే గాయం తగిలినప్పుడు రక్త గడ్డగట్టకపోవడం అనేటువంటి ఒక అనువంశికమైనటువంటి వ్యాధిని మనము బ్రిటిష్ యువరాణి యువరాజులలో మనం చూడవచ్చండి. ఓకేనా, చాలా ప్రమాదకరం ఇది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన కళ్ళకు అవసరమైన విటమిన్ ఏది? ఏ విటమిన్ కళ్ళకు చాలా ముఖ్యమైనదండి? రెటినాల్. దీన్నే మనము ఏ విటమిన్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్, విటమిన్ బి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? విటమిన్ బి లోపం వల్ల కలిగే వ్యాధి ఆప్షన్ సి అండి, బేరీ బేరీ వ్యాధి. ఏం వ్యాధి? బేరీ బేరీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో స్కర్వీకి కారణం ఈ విటమిన్ లోపం. స్కర్వీ ఆప్షన్ సి అండి, సి విటమిన్ లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిమాణము ఏంటి? క్రింది వాటిలో ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిమాణము ఆప్షన్ సి అండి, రక్తహీనత అండి. ఓకేనా, రక్తహీనత అనేది ఇనుము లోపం వల్లనే కలుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన దంతాలు ఎముకలకు ఈ ఖనిజ లవణాలు అవసరము. క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన దంతాలు ఎముకలకు ఈ ఖనిజ లవణాలు అవసరం అండి. ఏంటండి? కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. కాల్షియం మరియు ఫాస్ఫరస్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మానవుడి ఆహార నాళానికి అనుబంధంగా ఉన్న అవశేష అవయవము ఏంటి? క్రింది వాటిలో మానవుడి ఆహార నాళానికి అవశేష అవయవంగా ఉండేది ఆప్షన్ బి అండి, ఉండుకము. ఏంటది? ఉండుకము. దీంతో ఎలాంటి పని లేదండి, ఒక అవశేష అవయవంగా ఉంటుంది. మన శరీరంలో దాదాపుగా 190 వరకు అవశేష అవయవాలైతే ఉండడాన్ని చూడవచ్చు. సో ఉండుకం ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి మానవ శరీరంలో 190కి పైగా అవశేష అవయవాలు ఉన్నాయండి. ఓకేనా, నెక్స్ట్, క్రింది వాటిలో లాలాజలంలోని ఎంజైమ్ ఏవి? ఆప్షన్ డి అండి, టైలిన్ అనేటువంటిది లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దీనిలో ఎంజైమ్లు ఉండవు. ఎందులో అండి? పైత్యరసంలో ఎంజైమ్లు అనేవి ఉండవు. ఓకేనా, అసలు విటమిన్లు ఎంజైమ్ల యొక్క పాత్ర ఏంటండి మన శరీరంలో? అసలు విటమిన్లు ఎందుకు పనిచేస్తాయి తెలుసా? అసలు విటమిన్ ఎలాంటి రసాయనిక చర్యలో పాల్గొనవండి. గమనించండి, విటమిన్లు ఎలాంటి రసాయనిక చర్యలో పాల్గొనవు. మరి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనం అంటుంటాం విటమిన్లు మన శరీరానికి చాలా చాలా ముఖ్యమైనవి, విటమిన్స్ లోపం వల్ల చాలా వ్యాధులు వస్తాయని అనుకుంటాం. ఇవి చేసే పని ఏంటి తెలుసా? విటమిన్లు హార్మోన్లను ఉత్తేజపరుస్తాయి. అంతే సింపుల్. విటమిన్లు హార్మోన్లను ఉత్తేజపరుస్తాయి. సింపుల్ అండి, వాటి పనే అది. ఈ హార్మోన్లదే చాలా చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది మన శరీరంలో. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో జీర్ణక్రియానంతరము మాంసకృతులు ఈ విధంగా జల విశ్లేషణ చెందుతాయి. ఏ విధంగా అండి? అమైనో ఆమ్లాలుగా మారుతాయి మాంసకృతులు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ అవయవము సరిగా పనిచేయకపోవడం లేదా సంక్రమణకు గురి కావడం వల్ల కామెర్ల వ్యాధి కలుగుతుంది. ఏ అవయవం అండి అది? ఆప్షన్ సి అండి, కాలేయము. ఓకే, కాలేయము మానవ శరీరంలో అతి పెద్ద అవయవం అండి. మానవ శరీరంలో అతి పెద్ద అవయవంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి మానవ శరీరంలో అతిపెద్దది
కాలేయం అండి, అవయవం. మరి మానవ శరీరం బయటలో చూసినట్లయితే శరీరం అండి, చర్మము అతిపెద్ద అవయవంగా మనం చెప్పుకుంటాం. శరీరం లోపలైతే కాలేయం, శరీరం బయట భాగంలో అయితే చర్మం అండి. ఓకే, పిండి పదార్థాలు అనేవి ఆన్సర్ ఆప్షన్ సి జీవులకు ప్రాథమిక శక్తి వనరుగా ఉంటాయి. నెక్స్ట్ వన్, మాంసకృతుల యొక్క ఉపయోగం ఏంటి? ఆప్షన్ ఏ కణజాలాల నిర్మాణానికి మాంసకృతులు ఉపయోగపడతాయి. కణజాలాల నిర్మాణానికి ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో విటమిన్ సి అధికంగా లభించే వనరు ఏంటి? ఆప్షన్ డి అండి, ఉసిరి మరియు నిమ్మలో సి విటమిన్ అత్యధికంగా లభిస్తుంది అండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో కాలేయం యొక్క విధి ఏంటి? ఆప్షన్ బి అదనంగా ఉన్న గ్లూకోజ్ నిల్వ చేయడమే కాలేయం యొక్క పని. ఓకేనా, మనం తిన్నప్పుడు ఆహారము గ్లూకోజ్గా మారుతుందండి. ఆ గ్లూకోజ్గా మారినటువంటి గ్లూకోజ్ని మన శరీరం ఉపయోగించుకుంటుంది. మిగిలినది మరి కాలేయంలో నిల్వ ఉండడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఈ విటమిన్ లోపం వల్ల రేచీకటి కలుగుతుంది. దేనివల్ల అండి? విటమిన్ ఏ లోపం వలన మనకు రేచీకటి అనేది వస్తుంది. ఆల్మోస్ట్ కళ్ళకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులు రావడానికి ఏ విటమిన్ ఏ లోపం కారణము. నెక్స్ట్, జీర్ణక్రియలో మరేజ్ అనేటువంటి ఎంజైమ్ కోన్ను ఇలా జీర్ణం చేస్తుంది. క్రోన్ను ఆప్షన్ ఏ గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులుగా మార్చడం అయితే జరుగుతుందండి. జీర్ణక్రియలో మరేజ్ అనేటువంటి ఎంజైమ్ సుక్రోజ్ను ఏ విధంగా జీర్ణం చేస్తుందండి? గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులుగా మార్చడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పైత్యరసాన్ని స్రవించేది? ఆప్షన్స్ ఏంటి? కాలేయము. ట్రిప్సిన్ స్రవించేది ఏంటి? ఆప్షన్ బి క్లోమము ట్రిప్సిన్ని స్రవిస్తుంది. పాలలోని చక్కెర నుంచి ఏర్పడేవి ఏంటి? పాలలోని చక్కెర నుండి ఆప్షన్ బి అండి, గ్లూకోజ్ మరియు గ్యాలక్టోస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో విటమిన్ డి లోపం వల్ల పెద్దలలో కలిగే దుష్పరిణామం ఏంటి? విటమిన్ డి ఏంటండి? ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో వేడి వల్ల విచ్ఛిన్నమయ్యే విటమిన్? ఆప్షన్ డి ఏ. వేడి చేస్తే నశిస్తుందండి ఏ విటమిన్. ఓకేనా, సి విటమిన్ కూడా నశిస్తుంది వేడి చేయడం ద్వారా. ఓకే, ఏ అండ్ సి రెండు కూడా. క్రింది వాటిలో దీని లోపం వల్ల జిరాప్థాల్మియా కలుగుతుందండి. దేనివల్ల అండి? ఏ విటమిన్ లోపం వలన. జిరాప్థాల్మియా అనేది కూడా మరి కళ్ళకు సంబంధించిన ఒక రకమైన వ్యాధి. నెక్స్ట్ వన్, క్వాషియోర్కర్ దేని లోపం వల్ల కలుగుతుంది? ఆప్షన్ బి మాంసకృతుల లోపం వలన. నెక్స్ట్ వన్, ఇది ఒక మిశ్రమ గ్రంథి. క్రింది వాటిలో మిశ్రమ గ్రంథి ఏంటండి? క్లోమము మిశ్రమ గ్రంథి. నెక్స్ట్, క్రింది వాటిలో బైలురుబిన్ బయలువర్ధిన్లు డాష్ ఏంటండి? బయలువర్ధిన్లు ఏంటి? పైత్యరస వ్యర్థాలుగా చెప్పుకోవచ్చు మనము. పైత్యరస వ్యర్థాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మాంసకృతులను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది? ఏంటండి? పెప్సిన్ అనేది మాంసకృతులను జీర్ణం చేసేటువంటి ఎంజైమ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇనుము ఇతర లవణాలు అధికంగా ఉండే పదార్థాలు. ఏంటి? ఆకుకూరలు. ఓకే, ఆకుకూరలు ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో మానవుడిలోని లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత? ఆప్షన్ సి 3 జతలండి. ఎన్ని జతలు? 3 జతలు. నెక్స్ట్ వన్, 14 సంవత్సరాలకు పెరుగుదల కోసం పిల్లలకు ఇవి బాగా అవసరం. 14 సంవత్సరాల వరకు పిల్లల పెరుగుదలకు ఏమవసరం అండి? మాంసకృతులు చాలా చాలా ముఖ్యమైనవండి. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో థయమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి? ఆప్షన్ ఏ బేరీ అనేటువంటి వ్యాధి అండి. మొదటగా దీనిని జపాన్ నావికులలో గుర్తించడం జరిగింది. ఓకేనా, మరి రైస్ని బాగా మనము కడిగి ఉడకబెట్టి వండడం ద్వారా ఈ వ్యాధి అనేది వస్తుందండి. కడగకూడదు, అందుకే రైస్ని ఎక్కువ సార్లు కడగకూడదు. దానిపైన రైస్ పైన ఉండేటువంటి అంకురచ్చదం అంటే దానిపైన ఉండేటువంటి ఒక రకమైన పొర పోవడం ద్వారా ఈ యొక్క బి విటమిన్ కోల్పోయి థయమిన్ కోల్పోయి మనము ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. విటమిన్ B12ను క్రింద ఇవ్వబడిన ఏ ప్రాణులు తయారు చేసుకునగలవు? ఎవరండి? సూక్ష్మజీవులు తయారు చేసుకుంటాయండి. ఓకేనా, సైనోబాక్టీరియా అనేటువంటి ఉంటాయండి మన శరీరంలో, అవి తయారు చేసుకుంటాయి. విటమిన్ B12 అంటే సైనకోబాలమిన్ అంటారు దీన్ని. ఓకేనా, సైనకోబాలమిన్.
విటమిన్ B12 ఈ వ్యాధి నిర్మూలనకు చికిత్సకు ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఏ అండి పెర్నీషియన్ అనీమియా అంటే హానికర రక్తహీనతకు ఇది ఉపయోగపడుతుందండి. ఓకేనా, దీని లోపం వల్ల హానికర రక్తహీనత పెర్నీషియా అనీమియా వస్తుంది. నెక్స్ట్, మానవుడిలో రెటినాల్ లోపం వల్ల మొదట కనబడే వ్యాధి లక్షణం. రెటినాల్ లోపం వల్ల కనబడే వ్యాధి లక్షణం ఏంటండి? జిరాప్థాల్మియా, కంటి శుక్లాలు అంటారు కదండి, అలాంటిది జిరాప్థాల్మియా. నెక్స్ట్, క్రింది వాటిలో విటమిన్ నియాసిన్ క్రింది అణువులోని భాగము. క్రింది వాటిలో విటమిన్ నియాసిన్ క్రింది అణువులోని భాగం. ఆప్షన్ డి NAD+ అంటారండి, NAD+. నెక్స్ట్, క్రింది వాటిలో రైబోఫ్లవిన్ విటమిన్ క్రింది అణువులోని భాగము. దేనిలోని భాగం అండి? FADలోని భాగంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెరోటిన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్, క్రిప్టోగాన్, ఆల్తో కలిసి బీటా కెరోటిన్ క్రింద ఇవ్వబడిన వేటి నుంచి తయారు అవుతాయి? సో ఆన్సర్ ఆప్షన్స్ అండ్ మొక్కలు జంతువులు రెండింటి నుంచి కూడా ఆల్ఫా గామా కెరాటిన్ అయితే తయారు అవుతాయి. నెక్స్ట్ వన్, విటమిన్ K లోపం వల్ల క్రింది పదార్థం యొక్క స్థాయి తగ్గుతుంది. ఏంటండి? టాంబ్రెన్. ఓకే, తాంబ్రెన్, రక్తంలో ఉండేటువంటి తాంబ్రెన్. క్రింద తెలిపిన ఏ సమ్మేళనాలు విటమిన్ B6 వర్గానికి చెందినవి? ఆప్షన్ బి పైరిడాక్సిన్. నెక్స్ట్ వన్, ఏ లోహ ఆయాన్ విటమిన్ B12 ద్వారా ప్రత్యక్షంగా బంధించబడి ఉంటుంది? ఆప్షన్ ఏ కోబాల్ట్. బి విటమిన్లో కోబాల్ట్ ఉంటుందండి. నియాసిన్ లోపం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. నియాసిన్ పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి కలుగుతుందండి. ఏం వ్యాధి అండి? పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి కలగడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, సూర్యరశ్మి ప్రభావం వల్ల మన శరీరంలోని విటమిన్ డాష్ ద్వారా తయారవుతుంది. ఆప్షన్స్ అండి విటమిన్ డి కొలెస్ట్రాల్గా తయారవుతుందండి. విటమిన్ డి కొలెస్ట్రాల్ను కలిగించి మరి మనకు డి విటమిన్ని అందజేస్తుంది. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. సో ప్రతిరోజు ఒక టాపిక్ పైన, ఈరోజు బయాలజీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ, ఈ విధంగా డే బై డే ఒక టాపిక్ అయితే చెప్తాను. బట్ కంప్లీట్ సిలబస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. PDF కావాలి అనుకున్న వారు జస్ట్ 99 రూపీస్కి 3 ఇస్తానండి. ఓకేనా, ఈ యొక్క బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్మోస్ట్ 1500కు పైగా బిట్స్ ఉంటాయి. జస్ట్ 99 రూపీస్కి అయితే అందజేస్తానండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా దీనికి యాడ్ చేసి ఇస్తాను. ఓకేనా, దాదాపు 2000 ప్రశ్నలు అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, RPF కావచ్చు, RRB, SSC ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.